నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం వైరాగ్యం అంటే ఏంటి సార్? డబ్బు ఎప్పుడండి బ్రెయిన్కి ఎక్కేస్తుంది. డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి ఒక దాంట్లోకి వెళ్తారు. అలా ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు. సో డబ్బుని సెపరేట్ చేసిన వాళ్ళు, మీరు గొప్ప వాళ్ళని ఎవరినైనా చూస్తే పెద్ద డబ్బులు ఏముంది అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి డబ్బు అంటకుండా ఉన్న రోజునే పెరుగుతుంది అన్న సీక్రెట్ తెలుసు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. డబ్బు మనకు అంటిందంటే పెరగదు. డబ్బు అంటకుండా ఆ సెపరేషన్, ఆ వైరాగ్యం వచ్చిన రోజునే డబ్బు వస్తుంది బాస్. డబ్బుల గురించి పరుగులు తీయకూడదు. నాకు డబ్బు వస్తుంది, డబ్బు నేనేం చేయాలి, డబ్బులు అయితే తినను, ఆ వజ్రాలు ఆ బంగారాలు నేనేం తినను, డబ్బులు వస్తాయి. ఈ విషయం అర్థం అయ్యి మైండ్లో డబ్బు చిన్నది, నేను పెద్ద డబ్బు కంటే అనేది వైరాగ్యం. వైరాగ్యం వచ్చినప్పుడు లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఈ స్మాల్ స్మాల్ థింగ్స్ అని తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కూడా వైరాగ్యముతో కూడుకున్నది. ఎలా ఉంటుందంటే డబ్బులు ఎంతనా రాని, ముందు నేను చాలా ఇంటెలిజెంట్గా, చాలా ప్లాన్డ్గా, చాలా స్టేబుల్గా, చాలా హుందాగా బ్రతుకుతున్నాను, నాకు డబ్బులు వస్తాయి. మీరు ఎలాంటి గొప్ప వాళ్ళనైనా చూడండి, హూ ఆర్ సెల్ఫ్ మేడ్. అఫ్కోర్స్ పేరెంటల్ ప్రాపర్టీసో ఎక్కడి నుంచి వస్తే కాదు, మనము డెవలప్ అవ్వాలంటే వాళ్ళు క్లియర్గా డబ్బు కోసము అని చెయ్యరు. చేస్తూ ఉంటాను, డబ్బులు వస్తాయి. చదువుకునే పిల్లవాడు కూడా ఇప్పుడు డాక్టర్ జాయిన్ అవ్వడం, ఎంబీబీఎస్ జాయిన్ అయినవాడు, నేను తర్వాత మందులు రాస్తే డబ్బులు రా అని జాయిన్ అయినవాడు, వాడు ఖచ్చితంగా మంచి డాక్టర్ కాలేడు. అవును కదా. ముందు నేను డాక్టరీ నేర్చుకుంటా, మంచి డాక్టర్ అవుతా, డబ్బు ఆటోమేటిక్గా నాకు దండం పెట్టి ఇస్తారు. డబ్బులు, మంచి డాక్టర్ మంచి ట్రీట్మెంట్ చేశారు సార్ అని ఇస్తారు. ఇట్స్ బై ప్రోడక్ట్. సో ఎప్పుడు వైరాగ్యం డబ్బులు 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 అని కాకుండా డబ్బు వస్తుంది, నేను ఏం చెయ్యాలి. అందుకే మనకేం చెప్తారంటే సరస్వతీ రూపేణ లక్ష్మి రావాలి. లక్ష్మిని పట్టుకుంటే డైరెక్ట్గా కాదు, సరస్వతీదేవిని పట్టుకో, అంటే విద్య నేర్చుకుంటే ఆ విద్య ద్వారా లక్ష్మీదేవి వస్తే అది నీతో అలా నిలుస్తుంది అంతే. అందుకే విద్య గుణము కూడా ఉండాలి. గుణము ఏంటి? అవర్ మైండ్ సెట్. నీకు ఓన్లీ చదువు వచ్చినా పొగరు వచ్చేస్తుంది, వేస్ట్ ఆఫ్ టైం. విద్య ఉండాలి, గుణం ఉండాలి, గుణము ద్వారా నువ్వు డబ్బు సంపాదించాలి. ఇలా ఉన్న రోజున ఆటోమేటిక్గా డబ్బు స్టేబిలైజ్ అవుతుంది. విద్య అనగానే విద్ అనే శబ్దంకి అర్థము, నీకు ఆ విజ్డమ్ రావాలి అంటే ఫస్ట్ అంటుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. దేనికైతే మనం అంటుకుపోయామో ఆ విద్య పని చెయ్యదు. ఆ పొగరొచ్చేసి నేచర్ ఫార్ములా అంతే. నువ్వు దేనికైతే అంటుకుపోతావో నీకు రాదు. నువ్వు అంటుకోకుండా నేర్చుకుంటున్నా నేను ఇంకా పెద్ద వాళ్ళు కూడా చెప్తారు ఈ మాట, ఐఎమ్ స్టిల్ లర్నర్, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను అంటారు. దాని అర్థము నేను అణిగిమణిగి ఉన్నాను, నా గుణము అణిగిమణిగి ఉన్నాను, నేను పొగరు తెచ్చుకోవట్లేదు, అన్నిటికంటే లైఫ్ చాలా పెద్దది అని తెలుసుకుని ఆ వైరాగ్యంలో, విరక్తి కాదు, విసుగొచ్చి నాకు డబ్బులు వద్దు కాదు, వైరాగ్యం. డబ్బులు వస్తుంటే పోతుంటే బాస్, నేనైతే ఉన్నాను కదా, నేనే డబ్బు. ఎప్పుడైతే, ఈ మాట మళ్ళీ చెప్తాను, ఎప్పుడైతే నీ మాట నీ నోటు కంటే పవర్ఫుల్ అవుతుందో, నీ మాట, యువర్ వర్డ్ ఈజ్ మోర్. నేను నీకు రేపు ఇస్తాను రా డబ్బులు అంటే రేపు ఇచ్చి చూడు వాడికి, వాడి మైండ్లో నువ్వు ఇట్లా, ఓకే దిస్ పర్సన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ హిజ్ వర్డ్ అనే వాడికి డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. వైరాగ్యం పవర్ఫుల్, నోటు కంటే పవర్ఫుల్గా అవ్వాలి. నీ మాట నోటు కంటే పవర్ఫుల్ అయిన రోజున నువ్వు డబ్బులు ఇచ్చినా సరే, నీకు ఇస్తాను అని చెప్పిన వీడు అన్నాడంటే చేస్తాడు అనే మాట తెచ్చుకోండి. నిజంగా పాలిటిక్స్లో చూడండి, మాట ఇచ్చారు లాస్ట్ టైం, ఈసారి నిలబెట్టుకున్నా అంటే మళ్ళీ వేస్తారు ఓట్లు. సో నీ మాట నిలబెట్టుకున్న రోజున, మాట ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ నోట్ రాసి ఇస్తాను అన్నా కూడా అవసరం లే, ప్రామిసరీ నోట్ కూడా అవసరం లే, నేను నా మాట ఈజ్ మోర్ పవర్ఫుల్ అన్నవాడి క్రెడిబిలిటీ ఇలా పెరుగుతుంది మార్కెట్లో. ఆటోమేటిక్గా డబ్బులు వెతుక్కుంటూ ఈ కంపెనీలో పెడితే ప్రాఫిట్లు వస్తాయి అని నమ్మిన రోజున ఆటోమేటిక్గా కంపెనీలోకి ఫ్లో అవుతుంటాయి డబ్బులు. సో అలాగా ఇవి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆశపడి ఆ డబ్బులు కొట్టేద్దాం, ఆ డబ్బులు ఇంక వచ్చిన పిండేసుకుందాం, డబ్బులు వచ్చేస్తాయి అని ఆలోచించిన వాడికి ఎప్పుడూ వైరాగ్యం రాదు. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? డబ్బులు వస్తాయి రా, డబ్బు కాదు ప్రైమరీ పర్పస్. మై వెల్త్, మై పర్పస్, మై వాల్యూ, మై మార్కెట్ వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న రోజున డబ్బు వస్తుంది. ఇది బిజినెస్ మైండ్ సెట్లో వాళ్ళకి చెప్తున్నా. జాబ్ చేసే వాళ్ళ మైండ్ సెట్లో నువ్వు ఆ కంపెనీకి వాల్యూ ఇస్తే నీకు వద్దన్న డబ్బులు ఇచ్చిపోతారు. కంపెనీకి విలువ పెంచాలి.
కంపెనీకి ఏం విలువ కావాలో అది పెంచాలి. నువ్వు అనుకుంటే కాదు, నేను ఇంత పని చేస్తున్నానండి, నేను ఇంత పని ఎవరి కోసం? ఇంత పని చేస్తున్నా కాదు, నీ కంపెనీ వాళ్ళు నేను గుర్తించాలి, వీడు లేకపోతే నా కంపెనీ వాల్యూ పెరగదు అన్న రోజున నీకు విలువ వస్తుంది, డబ్బులు వస్తాయి, నీ విలువకు తగ్గ దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. సో వైరాగ్యం ఎప్పుడు నువ్వు డబ్బుకు అంటుకుంటే రాదు, డబ్బుని పక్కన పెట్టి నీ పని మీద ఫోకస్ పెడితే వస్తుంది. ఇది ఫండమెంటల్ రూల్ అండి, ఫండమెంటల్ రూల్. ఇది నేను కూడా చెప్పలే, మహేంద్ర సింగ్ ధోని చెప్పాడు, టేక్ కేర్ ఆఫ్ ద క్రికెట్, క్రికెట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ అని చెప్పి ప్లేయర్కి చెప్పాడు. మీరు క్రికెట్ మాత్రం మీద ఫోకస్ పెట్టండి, తర్వాత యాడ్లు వస్తాయా, డబ్బులు వస్తాయా, బీసీసీఐ డబ్బులు ఇస్తుందా కాదండి, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆర్ మేడ్ ఫర్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇది రావాలి. అందుకని ఫస్ట్ మీరు చేస్తున్న పని మీద మీరు శ్రద్ధ పెడితే మిగతా వాటి మీద వైరాగ్యం వచ్చిన రోజున మీకు ఇది పెరుగుతుంది. ఇది నిజం. ఫెంటాస్టిక్ అండి. అది కూడా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు కౌలు సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఆ సమస్యనల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో స్పెషల్, వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.